మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ నెల, ఆగస్టు దాటింది, 9వ నెల సెప్టెంబర్ నెల. ఈ సెప్టెంబర్ నెలలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. దీనికంటే ముందు గడిచిన విషయాలను కూడా చూసుకోవాలి. 2022 ఆగస్టు నుండి ఈ యొక్క 2023 ఆగస్టు, 24 ఆగస్టు, ఇట్టి 25 ఆగస్టు వరకు కూడా పెద్దగా సాధించింది కానీ, పెద్దగా సంతోషకరమైనటువంటి సందర్భాలు కానీ ఏమీ లేవు అని చెప్పుకోవచ్చు. ఉంటే సొంతింటి కల కానీ, లేదా ఇంటికి సంబంధించింది ఏమైనా ప్రయత్నాలు మీరు చేసుకొని ఉండాలి. అందులో భాగంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, భార్యాభర్తలకు సంబంధించినటువంటివి కోర్టు రిలేటెడ్ కేసుల దాకా పోవడం కానీ, ఇందులో భాగంగా మనకు ఈ చూసుకున్నట్టయితే హా, హీ అక్షరాలు, అదేవిధంగా మనకు హా పేరుతో హాసిని, అదేవిధంగా హరీషు, అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే హో, డా అక్షరము, అదేవిధంగా డీ, డూ, డేడో అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవి. ఇందులో మొట్టమొదటిది హరీష్ కానీ, హర్షిత కానీ, హారిక కానీ, హా పేరుపై ఉండేటువంటి సంస్థలకు ఏవైనా ఒక చేదు అనుభవం కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి వారు జన్మనామం కానీ, వ్యవహారిక నామం కానీ ఉండేటువంటి వారు సర్జరీస్ అవ్వడం కానీ, హాస్పిటల్కి వెళ్ళడం కానీ, లేదా తండ్రికి సంబంధించినటువంటి వియోగం ఏర్పడడం కానీ, మరణించడం కానీ, లేదా తండ్రి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో వీరికి నష్టము వాటిల్లడం కానీ, లేదా తండ్రికి హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు పెట్టడం కానీ, ఇలా ఎన్నెన్నో కూడా సందర్భాలు మనము గతంలో మంచిగా షాపు పెట్టి మొదలైనటువంటి దాఖలాలలో ఇబ్బందులు ఏర్పడినటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నవి. పూర్తిగా నెగిటివ్ వైబ్రేషన్లో మునిగి తేలిగినటువంటి వారు కర్కాటక రాశి వారు. మరి ఈ 2025 7వ నెల నుండి అత్యంత అద్భుతమైనటువంటి సందర్భాలు ఉన్నవి. ఇందులో మళ్ళీ స్థానచలనాలు, పదవిహీనత, కాళ్ళకు దెబ్బలు త్రాకడము, అదేవిధంగా వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక ఇబ్బందులు, స్త్రీలకు పురుష మూలక ఇబ్బందులు, ఎవరితోనైనా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నా
అవి బయటపడడం కానీ ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్స్ గడిచిపోయాయి 2022 ఆగస్టు నుంచి 24 ఆగస్టు లోపు, అందులో నో డౌట్. ఇక ఇంకను కొంతమేర ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో లాభించే చోటనే నష్టము వాటిల్లుతూ ఉన్నది. అదేవిధంగా కొంతమేర పట్టుదల సడలింపు కానీ ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు అవ్వడం కానీ, దీంతో పాటుగా బంధు మరణ వార్తలు వినేటువంటి పరిస్థితులు, బంధువు కావచ్చును, ఫ్రెండ్స్ కావచ్చును, స్థానభ్రంశము, ధన నాశనము, ముక్కు ముఖము తెలవని వానితో గొడవలు ఏర్పడడం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు సెప్టెంబర్ నెలలో. మరి ఇంకను ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కొంతమేర మనకు అధికంగా డబ్బు ఖర్చు ఉంది, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి, శిరోవేదన ఉన్నది, లాభాల మందగింపు ఉన్నది, కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదురయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి, మానసిక ఉల్లాసము ఉన్నది, శారీరక సుఖము ఉన్నది. ఇది ఎప్పుడు 20వ తారీఖు దాటాలి. సెప్టెంబర్ 20వ తారీఖు దాటిందంటే తప్పకుండా కొంత మనకు అనుకూలంగా ఉంది. అప్పటి వరకు మాత్రము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. మరి ఇంకాను చూసుకున్నట్టయితే కొంతమేర సర్వకార్య సిద్ధి కనబడుతూ ఉన్నది. అదేవిధంగా భూ సంబంధిత లావాదేవీలు కానీ భూ సంబంధిత ఇబ్బందులు మనకు ఎదురయ్యే పరిస్థితి ఉంది. సో అనూహ్య ధన ప్రాప్తి కూడా ఉన్నది. ఇది బాగా గమనించుకొని ముందుకు వెళ్ళండి. హా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఇది మీరు చూసుకొని ముందుకు వెళ్ళాలి. మరి ఇంకను హా అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు కొంతమేర తలచినటువంటి పనులు కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకొని ముందుకు వెళ్ళాలి. దీంతో పాటుగా ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేసే అటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. ఇట్టి సెప్టెంబర్ నెలలో 20వ తారీఖు దాటిన తర్వాత ఒక 2 వీలర్ కొనడం కానీ, ఒక 4 వీలర్ కొనడం కానీ, లేదా ఆటో కొనడం కానీ, లేదా కారు కొనడం కానీ, లేదా బంగారం కొనడం కానీ, లేదా ఇంటికి సంబంధించి ఇంట్లో గృహోపకరమైనటువంటి వస్తువులు అది ఏదైనా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కొంతమేర అధికారుల ముందు చులకన ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత చిరాకు చివాట్లు మీకు గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా వినోదాలు కావచ్చును, కొంతమేర మనకు బంధు విరోధము, వస్తు నష్టము, శత్రు ప్రమాద యోగంలో ఉన్నవి. సో ఇన్ని ఉన్నవి కనుక ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి కర్కాటక రాశివారు. మరొక మాట, వ్యక్తిగత జాతక విషయాలకై మీ కెరీర్ గైడెన్స్ కోసం తప్పకుండా నన్ను కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మీకు ఎవరూ చెప్పని విధంగా చాలా అత్యంత అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క సాధనతో నేను మీకు చెప్పేటువంటి పరిస్థితి కనుక మీకు సంబంధించి వివాహం కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, మీకు కానీ, పిల్లలకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా జాతకం ఉండనివ్వండి లేకపోనివ్వండి, 100కు 100% అక్యురేట్గా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్ ద బెస్ట్.